హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనికాస్ క్రేజీ వీడియోస్. ఈరోజు చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ 600 గ్రామ్స్ చికెన్ తీసుకొని దానికి తగ్గట్టుగా కారం, ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా కర్డ్ యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక 20 మినిట్స్ అలా పక్కన ఉంచుకున్నాను. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాక పెద్ద సైజ్ పాత్రను తీసుకొని దాంట్లో 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే మసాలా ఐటమ్స్, అదేవిధంగా మన దగ్గర ఉన్న కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేయాలి. ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చికెన్ 25% కుక్ అయ్యేలా చూసుకోవాలి. ఈలోపు మనం ముందుగా వాష్ చేసుకున్న రైస్ని వాటర్ లేకుండా చేసి దీంట్లో యాడ్ చేసుకోవాలి. రైస్ని మనం 1 అవర్ ముందే నానబెట్టుకొని ఉంచాలి. నానబెట్టుకున్న రైస్ని తొందరగా దీంట్లో యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాతకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ డైలీ మనం రైస్ వండుకునే రైస్తోనే పులావ్ రెడీ చేస్తున్నాను. అందుకని నేను 5 కప్స్ ఆఫ్ రైస్కి 8 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేయగానే సాల్ట్ సరి చూసుకోవాలి. నేను ఇక్కడ కాస్త స్పైసీనెస్ కోసము గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా 75% కుక్ అయిన రైస్ని దమ్ పెట్టుకోవాలి. దమ్ పెట్టడానికి నెయ్యిని యాడ్ చేయొచ్చు. నెయ్యి ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వాడండి, లేదంటే స్కిప్ చేసేయండి. మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ను కొద్దిగా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఒక మూత పెట్టేసి పైన ఏదైనా ఒక వెయిట్ ఉన్న వస్తువును పెట్టాలి. 15 మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే వేడి వేడి పులావ్ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.